నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా మనం బ్రెడ్ బుల్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ బుల్లెట్స్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి మిక్స్డ్ వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ బీన్స్ యూస్ చేశానండి, ఫ్రోజన్వి. అది కూడా వేసుకుని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బంగాళదుంపను కూడా మ్యాష్ చేసి వేసుకున్నాను. వేసి ఇందులోకి పసుపు, కారం అయితే వేసి బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా 5 minutes దాకా కలుపుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను బీన్స్ అండ్ బంగాళదుంపలు యూస్ చేశాను. మీకు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ కావాలన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసేసి పక్కకు దించుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ అయితే తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ కనుక లేకపోయి ఉంటే కట్ చేసుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు మనం ఆ బ్రెడ్ని వాటర్లో కొంచెం డిప్ చేసి ఎక్సెస్ వాటర్ని అంతా స్క్వీజ్ చేసేసి చూపించిన విధంగా స్టఫింగ్ పెట్టేసుకుని ఆ బ్రెడ్ క్రమ్స్లోకి రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకుని పక్కన ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి ఒక్కొక్కటి మెల్లగా చేతి మీద పడకుండా కొంచెం ఫ్రై అందులోకి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ ఎందుకు యూస్ చేస్తామంటే చాలా క్రిస్పీ, పైన లేయర్ అనేది క్రిస్పీగా రావడం కోసం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా అయ్యిందో. సో ఇలా మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ గ్యాదరింగ్కి కానీ అలా ఎప్పుడైనా స్నాక్స్ లాగా పాట్లాగా తీసుకువెళ్తే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు